అది గారు ఏంటిది బిందులు? ఇప్పుడు గొడవ ఏంటి? నీళ్ళ కోసమే కదా. అవును. ఇక్కడ లేడీస్ ఉన్నారు కదా. అవును. వాళ్ళందరూ ఆ బిందెల మీద నుంచుంటారు. మనం సాంగ్ ప్లే చేస్తాం. ఆ సాంగ్ ప్లే చేసినప్పుడు వేసే డాన్స్ మూమెంట్స్ ఉంటాయి కదా. సాంగ్ ఆపినప్పుడు ఏ మూమెంట్ లో ఉంటే అలాగే ఉండాలి. ఓహో. కదిలినో లౌట్ దిగిపోతారు. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి 4 బిందెలు నీళ్ళు ఎక్కువ ఇస్తాం. మరి మన లేడీస్ తో పాటు మన మూవీ టీం వాళ్ళు ఉన్నారు కదా. మన హీరో గారు ఉంటారు కదా మధ్యలో, వాళ్ళందరికీ సపోర్ట్ గా. హీరో గారు ఏమంటారు? ఆది గారు చెప్పినట్టు సపోర్ట్ గా ఉంటాం అక్కడ. ఇస్తే ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. మీరు లాస్ట్ వరకు ఉన్నారనుకో, మీరు డిసైడ్ చేయొచ్చు ఎవరికి ఇవ్వాలో నీళ్లు. ఓకే డన్. ఇస్తే ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి అంటే అర్థం ఏంటి? ఈ గేమ్ ఆడాలి. పక్కన ఆది గారు ఉంటే పక్క నేను కూడా ఉంటారండి. ఆది గారు రండి. గేమ్ సెటప్ చేయడం కాదు, ఎవరెవరు నేను ఆడాలి. చెప్తా. వర్ష రామా, నేను కూడా స్వాతిరా. ఆడతా, నేను కూడా ఆడతా. 3 అయిపోయినాయా అమ్మరా నూరా? డాన్స్ చేసి సాంగ్ ఆపినప్పుడు ఏ పోజులో ఉంటే ఆ పోజులో అలాగే ఉండాలి. కదిలితే అవుట్. ఓకే డన్. రెడీ సాంగ్. అలాగే ఉంచండి. రష్మికి అంత ఓపిక ఉండదు, ఓపిక తక్కువ. నా అదిలు దిగిపోయి దాగు. అలాగే రండి రండి రండి. ఇప్పుడే కదరా, మళ్ళీ దొరుకుతారు వీళ్ళు. ఏం పేరు మన పేరు? హలో మారువా? ఇలా ఉన్నారేంటి? అబ్బో ఈవిడ పెద్ద పాలరాతి శిల్పంలా నుంచుందయ్యా. కూచి 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 కూర్చి కూర్చి నువ్వు పిల్లలాడే ఆటలని వాళ్ళ దగ్గర ఆడతావేంట్రా? హీరో గారు చూడు, కృష్ణ గారి పోజులో ఇలా ఉన్నారు. ఇంకా నాగేశ్వరరావు గారిది అనుకుంటా ఇది. ఆ పాటే నాగేశ్వరరావు గారు ఒక సైడ్ ఉన్నారు, రెండో సైడ్ వస్తే సెట్ అయిపోయి. అమ్మో ఇదేంటిది ఇదేంటిది? ఏమండి మీకు నడుములు పడిపోయి నేను ఇండైరెక్ట్ గా ఇలా చెప్పడం అవసరం అంటారా? ఒక సాంగ్ ప్లే చేయి. పెద్దం కూడా కదిలించకూడదు, అలాగే ఉంచాలి. బాబు బాబు పాప మంచి మిమ్మల్నే తలుచుకుంటుంది. ఏమైందిరా ఏమైందిరా? ఏంట్రా ఇది అసలు? ఆల్రెడీ నువ్వు ఇంకో బిందె మీద కూర్చున్నట్టుంది. ఏం పోజురా ఇది? దీనికి ఒక పేరు పెట్టరా. ఏం భంగిమా ఇది? దొరికింది. వర్షకి కెమెరా ఇష్టం రా. 2 కాళ్ళు ఎత్తేనే ఉంటది, 2 కాళ్ళు ఎత్తేనే ఉంటది. సూపర్ సూపర్ వర్ష. ఎంతసేపు నిలబడింది తను? అమ్మాయి మనోధైర్యం ఎక్కువ. అమ్మాయికి ఎంతసేపు అయినా ఉంటది. మనం పాట ప్లే చేయకుండా మనం వెళ్ళిపోయిన ఇక్కడే ఉంటది అమ్మాయి, ఇక్కడే ఉంటది అమ్మాయి. రష్మి అవుట్, రష్మి అవుట్. ప్రెసిడెంట్ గారు రండి. ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ ఊగుతుంటారు, ఉంటారంటావా? రెడీ రెడీ సాంగ్. అబ్బా తమ్ముడు ఏంటి వస్తే అటు వెళ్ళాలి కానీ మరి ఇలా చూపించకూడదు. ఏంటండి హార్మోని వాయిస్తున్నారేంటి? ఈవిడ ఆశీర్వదిస్తుంది అందరినీ. ఎవరు? డైరెక్టర్ గారికి. ఇది డైరెక్టర్ గారు తదాస్తు తదాస్తు అంటుంది మీ ఎపిసోడ్ సక్సెస్ అవ్వాలని. ఇది ఎవరికండి? మేనేజర్ గారికే. ఈవిడకి ఒక క్వార్టర్ అంట తీస్తారండి అమ్మా. అది ఫుల్ అబ్బా, క్వార్టర్ కాదు. ఓహో చివరికి మీ ఇద్దరు కలిసిపోయారా? దీనికి రకరకాల హీరోలు వస్తున్నారు.
హీరో గారికి మోటివేషన్ రావట్లేదు. అవుట్. కథలో ఒక్క డాలు అవన్నీ వద్దు. అవుట్. చౌంటలు పెట్టేసాయా? అవుట్. ఓకే, ఇప్పుడు హీరో గారికి మోటివేషన్ కావాలంటే అందుకని రష్మి 2 బిందెల మీద నుంచుంటుంది ఇప్పుడు. సినిమా హీరోయిన్ రావాలి. కమాన్ మలయాళీ కుచీస్, కమాన్ కమాన్ కమాన్. ఆసి ఇప్పుడు మోటివేషన్ స్టార్ట్ అవుతుంది. రెడీ? హీరో గారు అన్ని స్టాచ్యూలే, ఏదో పోజులు పెడతారు. ఈయనేంటి? అందరూ ఓకే, ఈవిడ ఏ స్టైల్లో కూర్చుందో నాకు అర్థం కావట్లేదు. ప్రెసిడెంట్ గారు అవుట్ అయ్యారు కాబట్టి ఆది గారు రిప్లేస్ చేయాలి. రండి, ఎక్కండి. రెడీ రెడీ. మొత్తం చుట్టూ తిరగాలి. ఓకే. రెడీ? జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారాబూంది లడ్డురో ఆడించే కబడ్డీరో. జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డ. మ్యూజిక్ మ్యూజిక్. బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్ర టీము హెట్టురో, కోనసీమ బ్లట్టురో, కోనసీమ బ్లట్టురో, పొరడు ఏ టు జెడ్. ఏయ్ ఏయ్. ఏంటి ఏంటి నరాలు బలహీనంగా ఉన్నాయా? లేదు రాజశేఖర్. ఇదిగో అయినా గేమ్ నేను ఎందుకు ఆడాలి? నీళ్లు కావాల్సింది ఎవరికి? ఆడాలకి. ఇవ్వాల్సిన వాళ్ళ మేం గేమ్ ఎందుకు ఆడతాం? అయినా పక్కన ఇద్దరు మలయాళం కుట్టీలను పెట్టుకుని మేము ఎక్కడ ఎందుకు ఉంటాం? అక్కడ ఉంటాం గానీ. సిగ్గు లేకపోతే సరే. కాదు మరి ఈ కుండ పరిస్థితి ఏంటి? ఆడికిచ్చే. అయితే ఈ నలుగురులో ఎవరు గెలుస్తారో ఫుల్ ఫ్లెజెడ్ గా ఇప్పుడు తెలిసిపోతుంది. కొంచెం కాంప్లికేట్ చేయాలి డైరెక్టర్ గారు. ఓకే, ఇప్పుడు 1 లెగ్ మీద డాన్స్ చేయాలి. ఆల్రైట్, మ్యూజిక్. ఎల్లో సారీ పాప అయితే ఒక కాలు మీదే ఉంది. ఓకే, అవుట్. మ్యూజిక్. ఓకే, ఈ పాట హుక్ స్టెప్ చేయాలి అందరూ. అది ఉంది కదా, హుక్ స్టెప్ చేయాలి. ఓకే, ఇంద్రజ గారు బ్రహ్మాండంగా చేశారు. ఆవిడ చేసిన తర్వాత మనం చేస్తే స్టేజ్ ట్రై చేయండి అంతే. ట్రై చేయండి. మ్యూజిక్. ఆవిడ వరకు ఆడుకుంటుంది. ఆడుకుంటుంది, మేము చూస్తున్నాం అంతే. పనికి మాలినదని. ఓకే, ఫైనల్ కౌంట్ అన్నమాట. ఫైనల్ వాళ్ళిద్దరు. మ్యూజిక్. ఇద్దరు సింగిల్ లెగ్ తో ఉన్నారు. ఎవరు లాంగెస్ట్ ఉంటారో వాళ్ళు విన్నర్స్. రక్షిత్ గారు కాలు కింద పెట్టేశారు. యాక్చువల్లీ హీరో గారు రియల్ లైఫ్ లో కూడా హీరో అని నిరూపించుకున్నారు. ఎందుకంటే హీ వాస్ బీయింగ్ అ జెంటిల్మెన్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన ఆ బ్యూటిఫుల్ లేడీస్ ప్లీజ్. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది బిందెలాట? రక్షిత్, ఐ మస్ట్ హ్యావ్ టు సే, ఎంత స్పోర్టివ్ గా తీసుకుని మీరు మా అందరితో కలిసిపోయి అండ్ యూ టుక్ ఇట్ వెరీ వెరీ స్పోర్టివ్లీ. అది చాలా చాలా గొప్ప గుణం. అది
బికాజ్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఒక హీరోగా ఉండి మీరు అందరితో కలిసిపోయి ఏదో ఇచ్చిన టాస్క్ చేయడం, అది అప్పటికప్పుడు మేము అడిగితే ఇమ్మీడియట్ గా ఎటువంటి హెసిటేషన్ లేకుండా ఒప్పుకొని చేయడం అనేది నిజంగా గ్రేట్ రక్షిత్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యామ్. And those beautiful girls, you also took part of this, and it's so beautiful to see, to gel with very new people, strange people, but so easily you gel with everyone and you made so comfortable. So nice, so nice. కానీ నిజంగానే మీరు దసరాలో పాట ఎరగదీశారు. Thank you so much, Rakshi. Thanks a lot. But Varsha, you have given a tough fight. Oh my God. One leg తో అలా నించోడం, అందులో ఆది గారు, నరేష్ అందరూ అలా డిస్టర్బ్ చేస్తున్నా. You really did it very well. కదలలేదు. సూపర్. Master, you please join. మాస్టర్ గారు రండి. Once again, thank you so much to Team Narakasura వచ్చినందుకు, and అలాగే మాతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. It was wonderful having you all here. Thank you so much. Thank you.